మహేంద్ర దీవెన ఇంకా ఐదోది. మహేంద్ర దీవెన గురించి అయితే చాలా వరకు అయితే ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలప్పుడే ఇప్పుడు అంటే మా చిన్నమ్మ మా బాబాయ్ వాళ్ళు ఇంకా హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా పండగ అయితే ఇంకా 2 రోజులు రాబోతుందండి. చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకంటే మనసులో చిన్న గిలిగా అలానే బాధ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం అయితే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇంటికాడ కాకుండా మన పెద్దిల్లు మేనిల్లు వైకల్లో పాతపల్లి ఉంది కదా, మా తమ్ముళ్ళు ఉంటున్నారే అక్కడ అందరం ఈ పండగ టయానికి ఎక్కడున్నా వినకొండలో ఉన్నా విజయవాడలో ఉన్నా ఎక్కడున్నా కూడా పండగకి ఖచ్చితంగా వచ్చి సెలబ్రేషన్ అంగరంగ వైభవంగా చేసుకుంటాం. అలాంటిది ఈ సంవత్సరం ఏందో పొలం పని అసలు పొలాలు వేసుకుంటే అందరం ఇక్కడ ఉండేవాళ్ళమే, కానీ పొలంలో ₹1 మిగలుతలేదని నేను చెప్పేసి ఈరోజు పొలాలు నేనేమో వేసుకోలేదు. తర్వాత మా నాన్న వాళ్ళు ఏమో ఎందుకంటే ముఖ్యంగా వినుకొండలో మన పని ఒప్పుకున్న తర్వాత అక్కడ పని చేసుకుంటా తర్వాత విజయవాడ వెళ్ళి విజయవాడలో కూడా పని చేసుకుంటా అక్కడే ఇంకా విజయవాడలోని కాలం గడిపేయచ్చులే, పండగ నాటికి వచ్చి సెలబ్రేషన్ చేసుకోవచ్చులే ఉద్దేశంతో అందరం బాగుంటే తర్వాత ఏం జరిగింది, నా పని క్యాన్సిల్ అయిపోయేసరికి నేను ఇటు రావాల్సి వచ్చింది వైకల్లు. మా తమ్ముడేమో మామూలుగా అంటే సిమెంట్ పని చేయాలన్నా ఈ బిల్డింగ్ కట్టాలన్నా ఇలాంటి పనుల మీద అంత ఆసక్తి చూపించాడు. వాడికి వ్యవసాయం అంటే ఇష్టం. అయితే ఇంకా వ్యవసాయం టయానికి వచ్చి మా తమ్ముడు పొలాలు అవన్నీ మాట్లాడుకోవడం చేసుకోవడం జరిగింది. ఆ పని వాడు చేసుకుంటున్నాడు. పొలం ఉన్నప్పుడు ఆ పనికి వెళ్తున్నాడు, లేనప్పుడేమో మా నాన్నల దగ్గరికి వెళ్ళి విజయవాడ వెళ్ళి అక్కడ చేసుకుంటా అలాగా కాలం గడుస్తూ ఉంది. తర్వాత నేనేమో పొలం పనులు నాకు ఇష్టమే, నేను చేయాలనుకున్నా కానీ పోయిన సంవత్సరం 2 ఎకరాలు వేస్తే ఆ 2 ఎకరాల్లో కూడా నష్టపోయా. అయినప్పటికీ నష్టాలు లాభాలు రైతులకి మామూలుగా సాధారణమే కదని చెప్పేసి నేను వేద్దాం అనుకున్నా కానీ పొలం కానీ కుదరలా. అయితే అసలు అనుకోలేదు కూడా, ఎందుకంటే ఇంకా మనం పని చేస్తున్నాం కదా అక్కడే స్థిరపడిపోతామేమోలే అన్న ఉద్దేశంతో అక్కడ పని కుదరక విజయవాడలో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పొలాలన్నీ మాట్లాడుకున్న తర్వాత నేను పొలం వేయాలంటే ఎవరిస్తారు పొలాలు, ఎవరు ఇవ్వరు కదా. ఆ ఉద్దేశంతో నేను సెంటు పొలం వేయకుండా ఉన్నప్పుడేమో కూలినాలు పనికి వెళ్తూ 3 పిల్లలను చూసుకుంటూ రీసెంట్గా ఎట్లా దేవుడి దయ వల్ల ఇది డిసెంబర్ నెలలో ఆ పని రావడం, మనకి రేకుల షెడ్ ఒకటి వచ్చింది కండి సొంత పని, ఆ పని రావడంతో ఆయన ఆ పని వచ్చిన ఉద్దేశమైనా లేకుంటే నేను మామూలుగా ఎటు వెళ్ళినా వస్తాయి, కానీ మన సొంత పని కాబట్టి ₹1 అదనంగా సంపాదించుకోగలుగుతాం. అది ఆ రీతిన చేయబట్టి ఈ నెలలో కొంత గొప్ప డబ్బులు రాబట్టి పిల్లల షాపింగ్ అవన్నీ చెప్పేసి తీసుకున్నాం. ఇంకా పిల్లలకి పొద్దుగుకులు ఏం తీసుకుంటాంలే, ఒకసారి రోజువారీ కూడా తీసుకుంటాం. పిల్లలకి బొత్తిగా అలానే ఇంకా రాజకుమార్ కూడా శారీస్ ఇవన్నీ లేవని చెప్పేసి మనం కూడా బట్టలు పండక్కే కదా తీసుకునేది, తీసుకుంటే ఇంకొక జొత అదనంగా తీసుకొచ్చాను ఉద్దేశంతో పిల్లలకి 3కి అలానే నాకు రాజకుమార్కి దుస్తులు కొత్త బట్టలే తీసుకున్నాం కదా. నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను. చాలామంది ఏమంటున్నారంటే ముఖ్యంగా పాయింట్కి వచ్చేస్తున్నానండి, ఇంకా అమ్మ నాన్నలు కూడా తీసుకోవచ్చు కదా అని కొంతమంది, అలానే తమ్ముడికి తర్వాత మీ మరదలకి బుడ్డమ్మాయి కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి రెండవది. ఫస్ట్ అమ్మ నాన్న, తర్వాత మా తమ్ముడు వాళ్ళు, తర్వాత వచ్చేసేమో ఇంకా మూడోది మా నాయనమ్మ గురించి కూడా అడుగుతున్నారు. మా నాయనమ్మ 3వ లైను, తర్వాత వచ్చేసి మా బాబాయ్ వాళ్ళు, తర్వాత ఇంకా దీవెన మహేంద్ర, వీళ్ళ 5 గురించి అడుగుతున్నారు. ఈ 5 గురించి సమాధానం చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నాన్నలకి షాపింగ్ అసలు ఒక పెద్దోడిగా బాధ్యతగా నేను తీసుకుంటాను ఇప్పుడు కూడా. కానీ అమ్మ నాన్నలు ఏమనుకున్నారంటే ముఖ్యంగా వాళ్ళు నాన్నలు బాగా స్థిరపడిపోయారు విజయవాడలోనే. మనం ఫోన్ చేస్తే పండక్కి వస్తారా నాన్న అని అడిగితే ఇంకేం వస్తాను నాన్న ఇంక ఇక్కడే పండుగ చేసుకుంటాంలే, మళ్ళీ అక్కడికి వచ్చి 3 days ఉంటాం, ఇలా జరిగిపోతూ ఉంటుంది, కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది, అటు ఇటు ఏం తిరుగుతాం పొద్దుగోగులు అని చెప్పేసి అమ్మ నాన్న ఏమన్నారంటే విజయవాడలో పండుగ చేసుకుంటామయ్యా వీలైతే రాండి అని చెప్పేసి
నాన్నోళ్ళు ఆప్షనల్ ఇచ్చారన్నమాట. అదేందన్నా పండగ కదా మన ఇంటికాడ చేసుకోవచ్చురా అని అంటే, సరే మీరు ఉన్నారు కదా మన ఇంటికాడ చేసుకోండి అని చెప్పేసి నాన్న చెప్పాడు. ఇంకా మనం కూడా అందుకేం చెప్పగలుగుతాం, అడగలుగుతాం. ఎందుకంటే నాకంటే పెద్దవాడు మా నాన్న, ప్రతిదీ ఆయనకు తెలుసు. అలా ఆయన్ని అడగాల్సిన పని మనకి అంతగా ఉండదు. ఎందుకంటే ఆయన పెద్ద కాబట్టి ప్రతిదీ సకలం తెలుసు కాబట్టి నేను అంత ప్రెజర్ చేయలేదు అన్నమాట. సరే నాన్న మీ ఇష్టం అని చెప్పేసి ఇంకా నాన్నోళ్ళు అయితే అటు సస్పెన్స్గా అటు పండగకి వస్తారో రానట్టుగానే చెప్పారు. కానీ రావచ్చేమో చెప్పలేము. పిల్లల కోసమైనా అలానే ఇంకా ఇదే కదా పెద్ద పండగ అని చెప్పేసి రావచ్చు అంటే ఇంకా 2 days టైం ఉంది కదా. మాతో మాత్రం ఆ మాట చెప్పాడు. తర్వాత ఇంకా షాపింగ్ చేస్తుంటే ఇంకా అమ్మ నాన్నలు కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పి చాలామంది అడుగుతుంటే, అమ్మ నాన్నలకి పోయిన సంవత్సరం మా నాన్నగారికి నేను అలానే మా చెల్లెలు అలానే మా తమ్ముడు ఇలాగా 3 జతలు తీసుకున్నాం చొక్కాలు. ఆ ఉద్దేశంతో పండగ రేపనగా కూడా నాన్న ఒకవేళ ఈ రోజు వచ్చినా లేకపోతే పండగ రోజు వచ్చినా కూడా ఎమ్మటినే ఒకవేళ నేను మా నాన్నకి తీసుకోవాలంటే మా నాన్నది ఇప్పుడు XXL అంటే నా XXL నాకు సరిపోయేది. మా నాన్నకి నాకు XL సరిపోయేది, మా నాన్నకి XXL అనుకుంటా. ఒకవేళ సైజు సరిపోవచ్చు. అయినా మా నాన్నకి అలాగా తీసుకోవడం అంతగా బాగుండదు. అంటే ఒకవేళ తీసుకున్న సైజు సరిపోవడం అప్పుడప్పుడు పరిగెత్తడం అన్న ఉద్దేశంతో నేను కూడా తీసుకోను. తర్వాత ఏం జరిగిందంటే ఒకవేళ మా నాన్నలు పండగకి వచ్చినా అంటే పండగ రేపు ఉందని వచ్చినా లేకపోతే పండగ రోజు వచ్చినా అప్పటికప్పుడు మా నాన్నని తీసుకెళ్ళి మా నాన్నకి కావాల్సిన ఇప్పించడం అదొక నా సంతోషం. కాదురా నువ్వు పండగ పనులు చేసుకో, దానికి బట్టలకి ఎంతో అంత అమౌంట్ ఇవి పోయి తెచ్చుకుంటాను నేను, మీరు పనులు చేసుకున్నాను అన్న ఉద్దేశంతో పోయిన సంవత్సరం అలాగ ఇచ్చాను. అలాగ ఇస్తే నాన్న తెచ్చుకోవడం అలా జరిగింది. ఏల్చులు పోయి తెచ్చుకున్నాడు డబ్బులు ఇస్తే. అదే రీతిన ఇప్పుడు కూడా రేపు పండగ వస్తే అప్పుడు ఎమ్మటనే నేను అట్ట ఉండగలుగుతాను. మా నాన్నకి కొత్త సొక్క లేకుండా ఆయన మా నాన్న కొనుక్కోకుండా నేను అట్ట ఉండగలుగుతాను చెప్పండి. అప్పుడప్పుడు పోయినా నేను మా నాన్నకైనా మా అమ్మగానికైనా తీసుకుంటాను. మహా ఏదో తిప్పి ఎంతైనా అని. వాళ్ళకంటే ఎక్కువే కాదు కదా, వాళ్ళే జన్మించిన వాళ్ళకి వాళ్ళని ఎందుకు నేను నెగ్లెక్ట్ చేస్తాను. ఓకేనా. ఏదైనప్పటికీ మా నాన్నకి రాగానే ఆయన సంతోషానికి ఒక ఇచ్చి నాన్న తెచ్చుకోపో, ఒక సొక్క తెచ్చుకోపో అని చెప్పేసి చెప్తే నాకు హ్యాపీగా ఉంటుంది. ఆయన అటు తీసుకోవడం ఆయనకు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు దగ్గర ఉంటే ఈ పాటికి వాళ్ళు కూడా తీసుకోవడమో లేదా మా నాన్న నేను పోయి తెచ్చుకోవడమో ఎంత జరిగేది. కానీ వాళ్ళు విజయవాడలో ఉన్నారు, వాళ్ళు సస్పెన్స్గా అసలు వస్తారో రారో అన్నట్టుగా ఉండేవారు. అలాంటప్పుడు మనం ఏం తీసుకోగలుగుతాము, అందుకని చెప్పేసి అది ఒక సస్పెన్స్గా ఉంది. రెండోది వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు కూడా ఇప్పుడు పొలం పనులు నేర్చుకుంటా కొంచెం పెట్టుబడులు వాటి మీద పెట్టుకుంటా కొంచెం లో అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాడు ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నాడు. మనం అసలుకి ఇంకా అసలు పొలాలు కానీ ఏ లేదు, ఉన్న కూలినాలు చేసుకుంటా వచ్చే రూపాయితో ఇలా పండగ చేసుకోగలుగుతా రూపాయి కనపడుతుంది తప్ప. అంటే మనం పనులు చేసుకుంటా అంటే మనకు ఏ పొలం మీద ఇన్వెస్ట్ చేసి అంత మనం ఏం చేయలేదు కదా. లేకపోతే మన దగ్గర కూడా అంతగా అడప ఉండేవి కాదు. అయినప్పటికీ ఏం తగ్గనులే, నేను ఏదో ఒకటి పని ఆ పని ఈ పని అని చెప్పేసి ఏదో ఒకటి ఎటో ఒకట తీసుకురావాలని చూస్తాను. అయితే ఇంక వాడు ఇలా రేపు వెళ్తారు షాపింగ్కి వెళ్ళి ఎంత 4-10 మంది ఉన్నారంటండి. 3 పిల్లలు, 3 పిల్లలు అంటున్నా, నాకు 3 పిల్లలు కానీ నా తమ్ముడికి ఒక కూతురు, వాళ్ళిద్దరే కదా 3 అయితే వాళ్ళ అత్తగారి ఇంటికాడ నాకు తెలిసి వాళ్ళ అత్తగారి ఇంటికాడ సెలబ్రేషన్ జరిగిద్ది అనుకుంటా, అక్కడికి వెళ్ళి చేసుకుంటారు అనుకుంటా. ఎందుకంటే మొన్న కూడా బుజ్జి వాళ్ళ అమ్మ వచ్చి పండగ సెలబ్రేషన్ అంతా అక్కడ చిన్నపిల్ల జరిగింది కదా, ఆ ఉద్దేశంతో అక్కడ చేసుకోవచ్చు. తర్వాత మన బుడ్డమ్మాయి కూడా నాని మరి మీరు షాపింగ్ చేశారు కదా, మరి బుడ్డమ్మాయి కూడా బట్టలు తీసుకో కదా అని చెబితే మొన్నే కదండి తల్లిగారికి బర్త్డే సెలబ్రేషన్కి 2 days క్రితమే తీసుకుంది. అయినప్పటికీ మళ్ళీ తీసుకున్నాం కూడా, ఇంకా సువాసన వాటిలో సరిపోయింది. లేకపోతే మళ్ళీ ఇప్పుడు కొంచెం షాపింగ్కి పోయే పని ఉందన్నమాట, వేరే పని మీద వినకుండా రిటర్న్ తీసుకున్న తర్వాత నేను వేరే మళ్ళీ 2 తీసుకున్నాను. తర్వాత ఇంకా నా బొడ్డు కూతురికి నా తమ్ముడు కూతురికి కూడా గౌన్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇంకా పిల్లలు తినడానికి అరటికాయలు ఏం తీసుకొని వచ్చేసాను అనమాట. ఇదంతా కొత్తిమీరే. కుమార్ నిద్రలేసిన తర్వాత చూపించింది బొడ్డమ్మాయికి గౌన్ అయితే తీసుకున్నాను చెప్పేసి. సరేనా, పిల్లలు చెప్పులు తీసుకోవాలని చెప్పేసి వస్తూ బొడ్డమ్మాయి కూడా తీసుకుంటాం. ఏదైనా మా ఫ్యామిలీ మెంబర్స్కి నాకు నా తరపున ఇచ్చుకోవడమైనా చేసుకోవడం నాకు చాలా ఇష్టం కదండి. ఇంకా తమ్ముడు వాళ్ళు అయితే
సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఈరోజు షాపింగ్కి వెళ్తారు. ఆ షాపింగ్ బ్లాగ్ కూడా వచ్చి చూడండి. తర్వాత వచ్చేసి 2 కారణాలు. అమ్మ నాన్న తర్వాత తమ్ముళ్ళు అయిపోయింది. తర్వాత మా నాయనమ్మ వచ్చేసి గుంటు పనులు ఉండేది కదా, ప్రతి సంవత్సరం ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటా మా నాయనమ్మకి చీర అది పెడతా. పండగ చాలా బాగా వినకుండా గుండు పనులు జరిగేది. అలాంటిది ఇప్పుడు కొడుకుల దగ్గర సెలబ్రేషన్ చేసుకోబోతుంది అన్నమాట. క్రిస్మస్ సెలబ్రేషన్ చిన్న కొడుకు దగ్గర, పెద్ద కొడుకు దగ్గర, వాళ్ళ పెద్ద కోడలు చిన్న కోడల దగ్గర ఉండి హ్యాపీగా ఉంటూ అక్కడైతే పండగ జరుగుతుంది. మ్యాటర్ ఇది విజయమ్మ గురించి, మా నాన్నమ్మ గురించి. తర్వాత ఇంకా మా బాబాయ్ వాళ్ళు అంటారా, ఇంకా మా బాబాయ్ వాళ్ళు ఇప్పుడు మా అమ్మ నాన్నలే ఇప్పుడు విజయవాడ నుంచి రానప్పుడు ఇంకా మాకంటే ముందుగా అంటే నాన్నల కంటే ముందుగా మా బాబాయ్ వాళ్ళు వెనుక నుంచి వెళ్ళారు, అక్కడ స్థిరపడ్డారు. ఇంకా ఈ పని చేసుకుంటే అసలుకి వాళ్ళకి ఒక ఉండూరులాగా అంటే సొంత ఊరులాగా విజయవాడ తాడేపల్లి అయితే పర్మనెంట్ అయిపోయింది అన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఇంకా వచ్చే ఉద్దేశం అసలు లేదు ఇక్కడికి. ఎందుకు అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఆ సెలబ్రేషన్ మనం ఇక్కడే చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఉన్నారు. ఎక్కడైనా ఏమైందిలే అన్నట్టుగా ఉంటున్నారు అన్నమాట. ఒకవేళ వచ్చే ఉద్దేశం ఉంటే జనవరి 1కి అయితే అమ్మ నాన్నలు అలానే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్, మా బాబాయ్ వాళ్ళు, మహేంద్ర వాళ్ళు అందరూ జనవరి 1కి రావచ్చు. అది మా బాబాయ్ వాళ్ళ విషయం. తర్వాత మహేంద్ర దీవెన ఇంకా 5వది. మహేంద్ర దీవెన గురించి అయితే చాలా వరకు అయితే ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలప్పుడే ఇప్పుడు అంటే మా చిన్నమ్మ, మా బాబాయ్ వాళ్ళు, ఇంకా అమ్మ నాన్నలు వాళ్ళందరే రానప్పుడు ఇంక వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి? ప్రతిసారి మాట్లాడేటప్పుడు సమోసాలు కావాలేందో తప్పు ఏముంది? ఆయన వ్యాపారం ఆయనది, మా పని మాదిలేండి. ఏం చూస్తారు అండి, నేనేమంటలా. సమోసాలు ఏం తింటాను ఇప్పుడు నూనె వస్తువులు, కానీ మన దాకా రాజకుమారి పిండి వంటలు చేసిందిగా. అయితే ఇంకా వాళ్ళ గురించి అయితే ఇంకా అంటే అమ్మ నాన్నలు రానప్పుడు అంటే మా చిన్నమ్మ, మా బాబాయ్ రానప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉండి స్పెండ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మా దగ్గరే విజయవాడలో ఉంటూ పని దగ్గర చేస్తూ ఉంటా. అప్పుడు మా బాబాయ్లు వేరే చోటకి వెళ్తే అక్కడికే మహేంద్ర అనే దీవెన అక్కడ ఉండి వాళ్ళు చేసుకునేవాళ్ళు. అదే ఉద్దేశంతో వాళ్ళు మనకి ఇంకా విడిగా వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ చేసుకోవాల్సిన సెలబ్రేషన్ అంతగా ఇష్టం ఉండదన్నమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చేసుకోవడమే వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు అన్నమాట. ఏదైనప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పండగ అంగరంగ వైభవంగా ఇక్కడే చేసుకుందాం అనుకుంటే అన్నీ తారుమారు అవుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒకేలాగా అవ్వాలని అనేది ఏది లేదు. ఈ సంవత్సరం ఇలాగా గడిచిపోతుంది, అది మ్యాటర్.